The first two instances of worship mentioned in the Bible. ముగింపులో మనం చూసినట్లయితే బైబిల్లో మొట్టమొదటి రెండు సందర్భాల్లో ఆరాధన గురించి చెప్పడం ఏంటంటే, First of all, Job chapter 1. I believe Job lived before Abraham. మొట్టమొదటిది యోబు గ్రంథంలో ఉంటుంది. యోబు అబ్రహాం కంటే ముందు జీవించి ఉంటాడని నేను అనుకుంటున్నాను. Job chapter 1, we read that when God took away everything from Job, everything. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యోబు దగ్గర నుంచి దేవుడు సమస్తమును తీసివేశాడు. సమస్తం, his property, his family, తన ఆస్తి, తన కుటుంబం. His wife was left. And the devil would have taken away his wife also, but he felt that she's more useful there. I can use her to irritate Job all the time. తన భార్యను కూడా అపవాది తీసుకొని ఉండొచ్చు, కానీ అపవాది ఏమనుకున్నాడంటే తన భార్యను తీసుకోవటం కంటే ఉంచటమే మంచిది, ఆ విధంగా తనని శోధిస్తూ ఉండొచ్చు అని. That's the only reason the devil didn't kill his wife. అందుకే యోబు యొక్క భార్యని అపవాది తీసేసుకోలేదు. But God took away everything, his 10 children, all his business. కానీ దేవుడు సమస్తమును తీసివేశాడు. తన 10 మంది పిల్లలు, తన వ్యాపారం, everything lost in one moment. And we read Job chapter 1 verse 20. ఒక కొద్ది సమయంలోనే సమస్తము కూడా యోబు కోల్పోయాడు. అప్పుడు యోబు ఏం చెప్తున్నాడంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తాం. The first mention of worship in a human being in the Bible, he fell down and worshipped. మొట్టమొదటిసారిగా ఒక మానవుడు దేవునికి ఆరాధన చేసినట్లుగా ఇక్కడే ప్రస్తావించారు. సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను. What sort of praise and worship meeting was that? ఎలాంటి స్తుతి ఆరాధన కొడికేది? It's not like the type goes on in many churches where a man's lost everything on earth. ఇక్కడ అనేక సంఘాల్లో జరుగుతున్నట్లు జరిగే స్తుతి ఆరాధన కొడికలు కాదు. ఇక్కడ ఒక మనిషి సమస్తమును కోల్పోయాడు. And says, I worship you, saying, when I came from my mother's womb I had nothing. When I go I'll have nothing. సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా అన్నాడు, నేను నా తల్లి గర్భంలో ఉండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. Blessed be the name of the Lord. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. That, my brothers and sisters, is worship where nothing on earth means anything to you anymore. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆరాధన అంటే ఇది. ఈ భూమి మీద ఉన్నవి ఏది కూడా నీకు ఇంకా ఏవి కావవి. Not your children, not your property, నీ పిల్లలు కాదు, నీ ఆస్తి కాదు, not your bank account, not your stocks and shares, nothing నీ బ్యాంక్ అకౌంట్ కాదు, స్టాక్స్, షేర్స్ కాదు, ఏది కాదు means anything to you. You can say, Lord, you can take it all away. ప్రభా, ఇవేవి నాకు విలువైనవి కాదు ప్రభా, నీవు కావాలంటే వీటన్నిటిని తీసేసుకోవచ్చు. And be careful before you say it, because he may do it. మీరు చెప్పే ముందు జాగ్రత్తగా చెప్పండి, ఒకవేళ దేవుడు తీసేసుకోవచ్చేమో. So don't say it lightly, ఏదో తేలిగ్గా చెప్పొద్దు, but mean it. I used to use my imagination to think. కానీ మీరు ఏ చెప్పినా అర్థవంతంగా చెప్పండి. నేను ఇంతకు ముందు ఈ విధంగా ఊహించుకుంటూ ఉండేవాడిని. Of my having lost everything, and I see 5 coffins with my wife and 4 children dead. నేను ఈ విధంగా ఊహించుకుంటూ ఉండేవాడిని. నేను సమస్తమును కోల్పోయాను. ఇక్కడ 5 శవాలు ఉన్నాయి, నా భార్య, 4 పిల్లలు. And I say, Lord, I'll be a worshipper. I'll follow Job. ప్రభు, అయినాక నేను ఆరాధకుడిగా ఉంటాను, నేను యోబుని వెంబడిస్తాను. You can use your imagination really seriously to find out if it's true. కాబట్టి అది నిజమో కాదో మీరు చూసుకోవటానికి మీ ఊహని మీరు ఉపయోగించుకోవచ్చు. Second example of worship is Genesis 22. The first mention of worship in the Bible is Genesis 22 and verse, when Abraham took Isaac. తర్వాత బైబిల్లో ఇక్కడ రాయబడిన ఆరాధన గురించి మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని తీసుకెళ్ళినప్పుడు రాయబడి ఉంది ఆరాధన గురించి. To Mount Moriah, and he told his servants, you stay here, I'm going to the top of the mountain, and there, verse 5, Genesis 22:5, I will worship and return to you. What was he going to do on the top of that mountain? ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే అబ్రహాం మోరియా పర్వతం దగ్గరికి వెళ్తున్నప్పుడు తన పనివారితో, మీరు గాడితో ఎక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేద్దామని చెప్పారు. అంటే ఆయన ఏం చేస్తాడు పైన? He was going to take the most precious thing in his life, more than 10,000 sheep or anything, and he was going to kill him. తన జీవితంలో ఎంతో ప్రశస్తమైన తన కుమారుణ్ణి, 10,000 గొర్రెల కంటే ఎంతో విలువైన తన కుమారుణ్ణి ఒక కత్తి తీసుకొని చంపివేయబోతున్నాడు. And say, God, here I am proving to you that you mean more to me than my son. ప్రభువా, నేను ఇక్కడ రుజువు చేస్తున్నాను, నా కుమారుడి కంటే కూడా నీవెంతో నాకు విలువైన వాడివి. And he said that he called worship. దాన్ని ఆరాధన అని పిలిచారు. And there was nobody to watch it. It was a unique worship meeting. దాన్ని చూడటానికి కూడా అక్కడ ఎవరు లేరు. అది ఎంతో విశిష్టమైన ఆరాధన కూడిక. With nobody there.
just Abraham and God. And he was proving to God, అక్కడ ఎవరు లేరు. అక్కడ అబ్రహాం ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. దేవునికి ఆయన రుజువు చేస్తున్నాడు. God, here I am. It's not empty words. I'm proving to you that you mean more to me than the most precious thing on earth. ఇది కేవలం ఉత్త మాటలు కాదు. దేవా, ఈ భూమి మీద మరి దేనికంటే కూడా నీవే నాకు ఎంత ప్రశస్తమైన వాడు అని ఆయన రుజువు చేస్తూ ఉన్నాడు. That's what Job did. యోబు కూడా అదే చేశాడు. And dear brothers and sisters, nothing less than this నా ప్రియ సహోదరి సహోదరులారా, దీనికంటే తక్కువైంది ఏది కూడా నిజమైన ఆరాధన కాదు. is true worship. When you can say to God, you mean more to me than anything and anyone on this earth. You can take it all away. ఓ దేవా, ఈ భూమి మీద మరి దేనికంటే మరి ఎవరికంటే కూడా నీవే నాకు విలువైన వాడవు, నీవు కావాలంటే ఏదైనా ఎవరినైనా తీసుకోవచ్చు అని చెప్పగలిగినట్లయితే, When you've lost everything on earth and you've got nothing left but God, you'll find that God is more than enough. అదే ఒక నిజమైన ఆరాధకుడు కనుగొనగలడు. That's what a true worshipper discovers. So don't be fooled in thinking that empty words is worship. ఏదో ఉత్త మాటలు చెప్తే అవే ఆరాధన అని మీరు మోసపోవద్దు. You can worship with song, with words, మీరు ఒక పాట పాడటం ద్వారా, మాటల ద్వారా ఆరాధన చేయొచ్చు. or the most best part of worship is in silence. ఆరాధనలో అతి శ్రేష్టమైనది ఏంటంటే మౌనం, నిశ్శబ్దం. Silence, where you examine your heart and see whether you've offered everything, your entire body, నువ్వు మౌనంగా నిన్ను పరీక్షించుకుంటూ నువ్వు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నావా లేదా, నీ శరీరం అంతా నువ్వు సమర్పించావా లేదా, all your property and your relatives and నీ ఆస్తి అంతటిని, బంధువులందరినీ, family members, and say, Lord, you can take it all away. I want you. కుటుంబ సభ్యులందరినీ, ఎవరినైనా ప్రభా నువ్వు తీసుకోవచ్చు, కానీ నీవే నాకు అవసరం. Psalm 73:25 is a great verse which I've always felt కీర్తనలు 73:25 ఎంతో గొప్ప వచనము. is the mark of a true worshipper, where the psalmist says, ఒక నిజమైన ఆరాధకుని యొక్క గుర్తుగా నేను దీన్ని చూస్తూ ఉంటాను. అక్కడ కీర్తనకారుడు ఏమని చెప్తున్నాడంటే, Whom have I in heaven but thee? There's nothing and no one on earth I desire beside thee. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. If I can say that every day of my life, నా జీవితంలో ప్రతిరోజు నేను దాన్ని చెప్పగలను. Lord, I don't desire anything or anyone on this earth but you. ప్రభా, ఈ భూమి మీద నేను దేన్ని కోరుకోను, ఎవరిని కోరుకోను, కానీ నీవు మాత్రమే నాకు కావాలి. And when I get to heaven, I'm not looking for mansions or crowns or నేను పరలోకంలోకి ప్రవేశించిన తర్వాత నేను భవనాల కోసం చూడను, కిరీటాల కోసం చూడను, freedom from sickness or rubbish. వ్యాధుల నుంచి విడుదల పొందడం కోసం నేను చూడను. ఇదంతా చెత్తతో సమానం. I'm looking for you. నేను నీ కోసమే చూస్తూ ఉంటాను ప్రభా. I want you. If I have you, I don't want anything else. నువ్వు నాకుంటే నాకు ఏది అక్కర్లేదు ఇంకా. That is the true worshipper. Dear brothers and sisters, this అలాంటి వారే నిజమైన ఆరాధికులుగా ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, is the wonderful new covenant life that Jesus experienced. ఇది ఎంతో అద్భుతమైన క్రొత్త నిబంధన జీవితం, యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించిన జీవితం ఇది. And he wants us to have too. మనం కూడా అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. And I want to say that most Christians don't live it because they are not willing to pay the price. అనేక మంది క్రైస్తవులు ఈ జీవితాన్ని జీవించట్లేదు, ఎందుకంటే వారు దీనికోసం వెల చెల్లించడానికి సిద్ధంగా లేరు. They would rather just sing a few songs on Sunday morning and call that worship. ఆదివారం ఉదయం ఏదో కొన్ని పాటలు పాడి అదే ఆరాధన అని పిలుస్తుంటారు. So don't fool yourself. కాబట్టి మిమ్మల్ని మీరు మోసగించుకోవద్దు. Let's pray. ప్రార్థన చేద్దాం. Our Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, we know that the deceiver of men has done a great work. ప్రభువా, మనుషులను మోసపుచ్చువాడు ఎంతో గొప్ప పని చేశాడు. But your word exposes the deceiver so that we need never be deceived. కానీ ఆ మోసగాడిని మీ వాక్యం అనేది బహిర్గతం చేస్తుంది. ఆ విధంగా మేము మోసపోకుండా ఉండాలని. Help us to have boldness, Father, when we come before you because of what the blood of Christ has done for us. ప్రభువా, యేసుక్రీస్తు ప్రభువు రక్తము మా జీవితంలో చేసిన దాన్ని బట్టి మీ సన్నిధిలోనికి రావడానికి మాకు ధైర్యాన్ని దయచేయండి. And as we realize that by your grace, you give us also, you work in us to will and to do your good pleasure. మీ కృప చేత మేము ఇచ్చించుటకును కార్యసిద్ధి కలుగు చేయటానికి మీరు మాకు సహాయం చేస్తారు. To hold back nothing from you, but to join the great worshippers like Job and Abraham. మీకు ఇవ్వకుండా మేమే దాచిపెట్టుకోకున్నట్లు సహాయం దయచేయండి. మేము యోబు వలె, అబ్రహాం వలె గొప్ప ఆరాధికులుగా ఉండటానికి సహాయం చేయండి. And to worship you in spirit and in truth. ఆ విధంగా ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయండి. Thank you that you give us the privilege to do that. ఆ విధంగా చేయటానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. To walk the new and living way that Jesus inaugurated
into your presence. నూతనమును జీవము కలిగిన మార్గంలో యేసుక్రీస్తు ప్రభువారు తెరిచిన మార్గంలో మేము మీ సన్నిధిలోనికి ప్రవేశించడానికి యేసు ప్రభువారు తెరిచిన మార్గాన్ని బట్టి వందనాలు. Pray in Jesus' name. Amen. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.